సిస్టర్, బ్రదర్, ప్రేస్ లార్డ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవా, నా జీవితంలో మీ మేలును సంతోషముగా ఆశించుటకు ఈరోజు ఒక నిర్ణయము తీసుకొనుచున్నాను. నా నిరీక్షణ అధికమగుచున్నది, నా ఆనందము కూడా అధికమగుచున్నది. నేను నా ఆనందమును ఎరిగి ఉన్నాను. ప్రభువా, నీలో నా నిరీక్షణ ఉంచుచున్నాను. ఇదిగో చూడండి సిస్టర్, బ్రదర్స్, ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చచ్చిపోవడానికి ఉన్న ధైర్యం, అదే ధైర్యం బ్రతకడానికి ఉపయోగపడదా? ఓడిపోవడం తప్పు కాదు, చచ్చిపోవాలనుకోవడం తప్పు. మీ జీవితాలు యేసు చేతుల్లో పెట్టి చూడండి, అద్భుత కార్యాలు చూస్తారు. ఎవరో ఏదో అన్నారు, లేదా పరువు పోయింది. పరువు ఎవ్వరికి కావాలండి? పరువు అనేది ఈరోజు డబ్బుతోనే వస్తుంది. డబ్బు ఉంటే పరువు వచ్చేస్తుంది. అది నెగిటివ్ పనులు చేసి సంపాదించండి. కానీ డబ్బు ఉంది, అది నెగిటివ్ పనులు చేసి సంపాదించినా కూడా డబ్బు ఉంది, పరువు వచ్చేస్తుంది. నువ్వు నిజాయితీగా ఉండు, నీ దగ్గర డబ్బు లేకపోతే పరువు ఉండదు. ఈ పరువు అనేది డబ్బుతోనే వస్తుంది. చిన్న చిన్న వాటికి ఏదో ఫీల్ అయిపోయి చిన్న చిన్న గొడవలకి ఆత్మహత్యలు చేసుకుంటావా? నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టొద్దు, దేవుని చేతుల్లో పెట్టండి. దేవుని చిత్తాన్ని అడగండి, అంతే. ఇంకా ఏమీ వద్దు. మీరు కంట్రోల్గా ఉండండి. వేరే సెకండ్ థాట్స్ ఏమీ వద్దు. ఒకటే గోల్. మీ జీవితాలు దేవునికి అప్పగించి సంతోషంగా బ్రతకడమే. ఎందుకంటే మన జీవితాలు దేవుడు బహుశ్రేష్టమైన జీవితం ఇస్తాడు. మన జీవితాలకి దేవుడు మనకు ఇస్తాడు, బహుశ్రేష్టమైన జీవితాలు మనకు ఇస్తాడు. మనం ఎన్నుకోవడం కన్నా దేవునికి అప్పగించుకుంటే మన జీవితాల్లో చాలా చాలా అద్భుత కార్యాలు చూస్తాం. ఆ అద్భుత కార్యాలు ఇతరులకు బోధించగలుగుతాం. వారి జీవితంలో ఒక వెలుగు తీసుకొని రాగలుగుతాం. ఎన్నో ఆత్మల్ని మనం రక్షించగలుగుతాం. హల్లెలూయా, ఆమేన్. మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి. హల్లెలూయా.